హలో అండి అందరికీ. వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. ఈరోజు నేను టేస్టీ, క్విక్గా, ఎక్కువ గిన్నెలు చేసుకోకుండా క్విక్గా, టేస్టీగా ఉండే సింపుల్ మెథడ్ పాల తాలికలు చూపిస్తానండి. ఈ మెథడ్లో చేస్తే బిగినర్స్ కానీ, బ్యాచిలర్స్ కానీ ఎవరైనా చేసేయవచ్చు. ఇట్టే ఈజీగా అండ్ టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దామా? వచ్చేయండి. ముందుగా ఏదైనా ఒక గిన్నె కొలత తీసుకోండి. నేను ఒక కప్పు కొలత తీసుకున్నాను. ఆ కప్పుతో పావు కప్పు దాకా సగ్గుబియ్యాన్ని ఒకసారి నీట్గా కడిగి అరగంట పాటు నీళ్ళల్లో నానబెట్టుకున్నాను. ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం వేసానో అదే కప్పుతో కప్పుడు ఫుల్గా బెల్లం తురుము వేసి అరకప్పు నీళ్లు పోసుకొని, బెల్లం పాకం రావసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లాన్ని దగ్గరే ఉండి కరగబెట్టుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టేస్తే పాకం వచ్చేస్తుంది సుమా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా బెల్లం కరగడానికి నాకు 6-7 నిమిషాలు పట్టింది. చూడండి, 6-7 నిమిషాలకి మంచిగా బెల్లం కరిగిపోయింది కదా. ఇక దీన్ని స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకుందాం. మనం ముందుగా సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి, దాని తర్వాత బెల్లాన్ని కరగబెట్టుకోవాలి. ఇప్పుడు తాలికల పిండి కోసం కడాయి పెట్టుకొని ఏ కప్పుతో అయితే కొలత తీసుకున్నామో అదే కప్పుతో కప్పుడు దాకా నీళ్లు పోసుకొని 2-3 స్పూన్లు దాకా బెల్లం తురుము వేసుకోవాలండి నీళ్ళల్లో. పాల తాలికలు తీయగా ఉంటాయి. మాకు మరీ స్వీట్నెస్ వద్దు అనుకునే వాళ్ళు కొంచెం బెల్లమైనా వేయండి. మరీ వేయకుండా చేస్తే తాలికలు చప్పగా ఉంటాయి. జ్యూసీగా ఉన్నదంతా కూడా తినేసాక తర్వాత తాలిక నోట్లో నవ్వులుతున్నప్పుడు చప్పగా అనిపిస్తుంది. సో 2 స్పూన్లు దాకా బెల్లం తురుము వేసుకుంటే తాలిక తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఏ కప్పుతో అయితే నీళ్లు పోసుకున్నామో అదే కప్పుతో కప్పుడు పొడి బియ్య పిండే వాడానండి నేను. తడి బియ్య పిండి వాడే వాళ్ళైతే కనుక ఆ క్వాంటిటీ కొలతలు నేను ఆల్రెడీ ఇంకో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరికైనా కావాలంటే కింద లింక్ ఇస్తాను, ప్లీజ్ ఒక్కసారి విజిట్ చేయండి. బియ్య పిండి వేసుకున్నాక స్టవ్ ఆపేసేసి పిండిని బెల్లం నీళ్ళల్లో ఆయిగిచ్చాలండి. ఆయిగిచ్చడం అంటే ఇలా జస్ట్ మొత్తాన్ని కూడా కలిపి కాసేపు అలా పక్కన పెట్టేశాక ఒక వెడల్పాటి ప్లేట్లో వేసేసుకొని చల్లారబెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ లోపల కాస్త వెడల్పుగా ఇలా చేసుకోవడం వల్ల మన గోరువెచ్చగా అయ్యేదాకా ఉంటే సరిపోతుంది. లేదు మీ చెయ్యి వేడి పడుతుంది అంటే కనుక ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. కాకపోతే కాలుతుందండి, అంత రిస్క్ ఎందుకు మనకి. ఈ లోపల పిండి కలుపుకున్న ఏ కడాయి ఉంటుందో అదే కడాయిలో నేను ముందే చెప్పాను కదా తక్కువ వంటలతో ఈజీగా చేసేసుకుందామని, అదే కడాయిలో 1/2 లీటర్ పైనే పాలను తీసుకున్నానండి. పాలు కాచినవేమీ కాదు, పచ్చిపాలే పోసేసుకున్నాను. దీంట్లో నానబెట్టుకున్న సగ్గుబియ్యంలో ఉన్న నీళ్ళు అన్నీ పారబోసి సగ్గుబియ్యాన్ని మాత్రమే పాలలో వేసి లో టు మీడియం ఫ్లేమ్లో మధ్యలో కలుపుకుంటూ సగ్గుబియ్యం ఉడికి పైకి తేలేదాకా కుక్ చేసుకోవాలి. మనం పిండి ఉడకపెట్టేటప్పుడు కానీ లేదా తాలికలు తర్వాత కుక్ చేసేటప్పుడు కానీ ఇప్పుడు సగ్గుబియ్యం వేసి పాలు మరగపెట్టే గిన్నె కానీ ఏదైనా కూడా గిన్నె మందంగా ఉండాలి, లోతుగా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. చక్కగా సగ్గుబియ్యం పాలు మంచిగా నిదానంగా కుక్ అవుతాయి. ఈ లోపల మనం పిండి మొత్తాన్ని కూడా దగ్గరగా, చేతికి తడి కానీ నూనె నెయ్యి ఏమీ అవసరం లేదు. కొంచెం ఒక 2 నిమిషాలు కష్టపడితే పిండిని ఈ మాదిరిగా కలిపేసుకోవచ్చు. నేను చాలా ఈజీ మెథడ్లో చూపిస్తానండి. నాకు తెలిసినంత వరకు ఎక్కువగా హడావిడి చేసేవి అస్సలు నాకు చేయడానికి ఇష్టపడను. చిన్ని ముద్దల కింద ఇలా తీసుకొని 2 అరచేతుల మధ్య జస్ట్ ఇలా నొక్కుకొని జస్ట్ ఇలా రోల్ చేస్తూ ఉంటే మనకి తాలిక రెడీ అయి వచ్చేస్తుంది. చూడండి, నేను మీకు చూపిస్తాను. జస్ట్ వేళ్ళ మధ్యలో అరచేతితో ఇలా ఒత్తుకుంటూ ఉంటే తాలిక మనకి బ్రహ్మాండంగా రెడీ అయిపోతుంది. ఇది ఒక ఈజీ మెథడ్. చూడండి ఎంత బాగా వచ్చిందో. చక్కెరాల గిద్దెలని దానికి నెయ్యి రాసి నూనె రాసి అబ్బో అదో పెద్ద తలనొప్పి అండి. ఇప్పుడు ఇంకొక మెథడ్ కూడా చూపిస్తాను. ఇది కూడా చాలా ఈజీ అండి. చిన్ని ఉండ చేసుకొని ఇలా వేళ్ళ మధ్య ఇలా అనుకుంటూ ఫ్లోర్ మీద పిండి కానీ నెయ్యి కానీ ఏమీ అవసరం, జస్ట్ ఇలా పాముతూ ఉంటే మనకి తాలిక రెడీ అయిపోతుంది. చూసారా, ఈజీ మెథడ్లో 2 ఈజీ మెథడ్లే నాకు తెలిసినంతవరకు. మీకు ఇదంతా ప్రాసెస్ వద్దు అనుకునే వాళ్ళు బ్రహ్మాండంగా చెక్కడాల గిద్దెతో కూడా చేసుకోవచ్చు. చెక్కడాల గిద్దెతో చేసే వీడియోను కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను అన్నాను కదా, కింద లింక్ ఉంటుంది. ఒకసారి కావాలన్న వాళ్ళు ప్లీజ్ ఒకసారి చూసేయండి. ఇందులోనే చిన్న గిన్నెలో ఒక చిన్న ముద్ద తీసుకొని మనం బియ్య పిండిని బెల్లం నీళ్ళల్లో కుక్ చేసుకున్న పిండేనండి. ఎక్కడ గడ్డలు లేకుండా కొన్ని నీళ్లు కానీ పాలు కానీ పోసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ మిశ్రమం వల్ల మనకి పాల తాలికలు చిక్కదనం వస్తుందండి. చూడండి, మొత్తం మనం పాలల్లో సగ్గుబియ్యం ఉడికే లోపల పాల తాలికలు రెడీ చేసేసుకున్నాము, బెల్లం సిరప్ రెడీ చేసేసుకున్నాం కదా. ఇవి నిదానంగా కుక్ అవుతూ ఉంటాయి.
తాలికలు చిక్కబడ్డానికి ఆ పౌడర్ కూడా నీళ్ళల్లో కలిపి మంచిగా మనం అది కూడా రెడీ చేసేసుకున్నాం కదా. చూడండి, సగ్గుబియ్యం 75% దాకా ఉడికాయండి. ఇంకాసేపు నిదానంగా లో టు మీడియం ఫ్లేమ్లోనే అంచుల్ని మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఎందుకంటే పోసే పాలు చిక్కగా ఉంటే అంచులు మేగడ పట్టేస్తుందండి. ఇదే ఉంటుంది అసలైన టేస్ట్ నాకు తెలిసినంత వరకు. క్రీమీగా కదా, చాలా బాగుంటుంది. అంచుల మటుది నిదానంగా కుక్ చేసుకుందాం ఇంకొక 5-6 నిమిషాలు. చూడండి, 5-6 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. సగ్గుబియ్యం మంచిగా అన్నీ కూడా కుక్ అయ్యాయి కదా. మనకి సగ్గుబియ్యం కుక్ అయ్యాయో లేదో తెలియడానికి అలా గరిటెతో అయినా చూడొచ్చు, లేదా ఇలా ఉడుకుతున్నప్పుడు పైకి తేలుతాయండి సగ్గుబియ్యం. చక్కగా తాలికలు రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా. చూడండి ఎంత బాగా వచ్చాయో, బ్రహ్మాండంగా, అస్సలు విరిగిపోవు. మీకు అటువంటి డౌటే అవసరం లేదు. బ్రహ్మాండంగా చేసేసుకోవచ్చు ఈజీ మెథడ్లో. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చిన్ని చిన్ని బాల్స్ చేసి అలా చేతులతో రోల్ చేయమంటే బ్రహ్మాండంగా భలే ఇష్టంగా సరదాగా చేసేస్తారు. సగ్గుబియ్యం పాలు మంచిగా కుక్ అయ్యి నిదానంగా మనం చేసుకున్న తాలికలు కొన్ని ఎలా వేసేసుకుంటే సరిపోతుంది. మీరు గమనిస్తే తాలిక ఎక్కడా విరగట్లేదు, అంటుకుపోవట్లేదు. దీని అర్థం పక్కా కొలతలతో చేస్తే ఏదైనా బ్రహ్మాండంగా రావాల్సిందే అండి. ఇలా ఈ చిన్ని టిప్స్ పాటిస్తూ చేస్తే సూపర్గా వస్తాయి తాలికలు పాలల్లో వేశాక పొరపాటును కూడా గట్టి పెట్టకుండా జస్ట్ 2 వైపులా పట్టుకొని నిదానంగా కలిపి ఇలా మూత కొంచెం వాలుగా పెట్టి కాసేపు, ఎలా అంటే 7-8 నిమిషాల దాకా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే తాలిక లోపల దాకా కుక్ అవుతుంది. ఆల్రెడీ మనం వేడి నీళ్ళలో పిండి వేసి కుక్ చేసాం కాబట్టి మరీ ఎక్కువసేపు కుక్ చేయవసరం లేదు. ఒక 7-8 నిమిషాల తర్వాత నేను మీకు కలుపుతూ చూపిస్తున్నాను చూసారా, తాలిక ఎక్కడా కూడా విరగకుండా భలే ఉంది కదా. ఇప్పుడు దీంట్లో మనం ఇందాకలా కలిపి పెట్టుకున్న పక్కన ఈ పిండి మిశ్రమాన్ని కూడా దీంట్లో పోసేసుకుందాం. ఎక్కడ ఉండలు లేకుండా క్రీమీగా ఉన్న నీళ్ళని పోసుకోవాలండి. దీనివల్ల మనకి తాలికలు చిక్కగా వస్తాయి. మొత్తాన్ని కూడా ఇంకొకసారి నిదానంగా కలుపుకుందాం. తాలికలు చేయడం ఈజీనే అండి, కలిపేటప్పుడే హడావిడి చేస్తే తాలికలు ఇరిగిపోతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. మొత్తాన్ని కూడా చక్కగా కలిపేసాము. అలాగే మంచిగా కుక్ అయింది. నేను మీకు చూపిస్తాను చూడండి, బ్రహ్మాండంగా చిక్కదనానికి చిక్కదనం వచ్చింది. తాలిక ఎక్కడా విరగకుండా బారుగా భలే వచ్చాయి కదా. చాలు, ఇంకా వీటిని స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి ఒక 4-5 స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని ఒక గుప్పెడు జీడిపప్పుతో వేయిస్తున్నానండి. మీకు నచ్చితే బాదం, కిస్మిస్, ఎండు ద్రాక్ష లేదంటే ఎండు కొబ్బరి వేసుకోవాలే, కానీ ఏమైనా నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చండి. నేను ఓన్లీ జీడిపప్పు మాత్రమే వేయిస్తున్నాను. జీడిపప్పులు కూడా వేయించి పక్కన పెట్టేసుకున్నాం కదా. మరొక్కసారి అడుగు నుండి నిదానంగా కలిపేసుకుందామా తాలికల్ని. మొత్తం కూడా కలిపేసాం కదా, బ్రహ్మాండంగా వచ్చిందండి. ఇప్పుడు దీంట్లోనే మనం ఒక్కసారి గరిటెతో నేను మీకు చూపిస్తాను చూడండి, చిక్కదనం ఎంత బాగా వచ్చిందో. గరిటె అసలు కనిపించట్లేదు చూసారా, క్రీమీగా ఇలా ఉంటే సరిపోతుంది. అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను, బెల్లం ఇష్టం లేని వాళ్ళు మిల్క్ మేడ్తో కూడా చేసుకోవచ్చండి. ఈసారి ఎప్పుడైనా నేను ఆ వీడియోని కూడా పోస్ట్ చేస్తాను. మిల్క్ మేడ్తో ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందండి. కాకపోతే సాంప్రదాయబద్ధంగా ప్రసాదాలు చేసేప్పుడు మిల్క్ మేడ్ కన్నా బెల్లం సిరప్తో చేస్తే చాలా బాగుంటుంది. కరగపెట్టుకున్న బెల్లం సిరప్ని టీ జల్లెడ సహాయంతో, నలకలు అవి ఉంటాయండి, వడపోసేసుకొని బెల్లం సిరప్ వేశాక గుర్తుపెట్టుకోండి సుమా, బెల్లం సిరప్ అస్సలు వేడిగా ఉండకూడదు, చల్లారిపోవాలని. అందుకే ముందు మనం బెల్లం సిరప్ని కరగబెట్టి పక్కన పెట్టుకుంటాం. బెల్లం సిరప్ వేడిగా ఉంటే కనుక పాలు విరిగిపోయే అవకాశం ఉంటుందండి. అప్పుడు మనం ఎంత కష్టపడ్డా కూడా విరిగిపోతే ఎక్కడో తెలియని చిన్న డిసప్పాయింట్ వస్తుంది కదా. అలా కాకుండా చేసే చిన్ని టిప్స్ పాటిస్తూ చేస్తే బ్రహ్మాండంగా వస్తాయండి తాలికలు. బెల్లం సిరప్ కూడా వేసేసి మొత్తం కలిపేస్తే చూసారా, మంచి క్రీమీగా పాల తాలికలు రెడీ అయిపోయినాయి కదా. జీడిపప్పులు నేతితో సహా వేసేసాను. ఇప్పుడు దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసి మొత్తాన్ని కలిపేసేసి వేడిగా ఒక బౌల్లో వేసి ఆ బుజ్జిగనపైకి చక్కగా ప్రసాదాన్ని నివేదించి ఆ తర్వాత మనం తింటే, దేవుడికి పెట్టాక తింటామేమో, ఇంకా బాగుంటుంది బ్రహ్మాండంగా. పండగలప్పుడే కాదండి పాల తాలికలు, నాకు తెలిసినంత వరకు తెలుగువారి అన్ని ఇళ్లల్లో కూడా ఫంక్షన్స్కి, సారెల టైంలో కూడా తాలికలు ఇలా చేసి పంచుతూ ఉంటారు. మీ ఊళ్ళో కూడా అలాగే పంచుతూ ఉంటారా? కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా.
ఉంటాను మరి. అన్నట్టు మర్చిపోయాను. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ వినాయక చవితికి ఈ పాల తాలికలు ట్రై చేస్తే ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. నేను మరిన్ని కొత్త వీడియోస్‌తో మీ ముందుకు వస్తూ ఉంటానండి. ఉంటాను మరి. నేను చక్కగా భగవంతుడికి నివేదించి, ఆ తర్వాత వేడి వేడిగా ఒక కప్‌లో వేసుకొని, ఓ పట్టు నేను పట్టేస్తా మరి.